అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమాని ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి స్లేట్ స్టోరీస్ ప్రెజెంట్స్ అంట కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. వి ఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్. మేల్ వచ్చేసి 22 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ వచ్చేసి 21 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు. కొత్త వాళ్ళు అలాగే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు అని అంటున్నారు. మీరు పంపించాల్సిన ఫోటో ప్రొఫైల్ ఎలా ఉండాలి అంటే రీసెంట్ ఫోటోస్ హెడ్ షాట్ అండ్ ఫుల్ లెంగ్త్ అంటే మీ సెల్ఫీ లాంటి ఒక ఫోటోతో పాటు ఫుల్ లెంగ్త్ ఒక ఫోటో పంపించండి అని అంటున్నారు. అలాగే ఇంట్రడక్షన్ వీడియో ఆప్షనల్ బట్ ప్రిఫర్డ్ అని అంటున్నారు. సో, ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏంటి? హలో అండి. నా పేరు విజయ్ నాగబేరు. నా ఏజ్ ఇది, నా హైట్ ఇది, నా కాంటాక్ట్ నంబర్ ఇది. నేను పలానా ఏరియాలో ఉంటాను. అనేది మెయిన్‌గా. అలాగే నేను ఈ సినిమాలో పనిచేశాను. నాకు ఈ అనుభవాలు ఉన్నాయని చెప్తూ ఒక ఇంట్రడక్షన్ వీడియో పంపించొచ్చు. అలాగే వీళ్ళని పంపించడానికి వీళ్ళ మెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్. అంటే మీరు మాకు ఫోటోస్ అండ్ వీడియోస్ పెట్టినప్పటికీ కూడా మా క్యారెక్టర్ మీరు యాప్ట్ అవుతారనుకుంటేనే మేము మీకు రిప్లై అవ్వటం కానీ, లేదంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది అని అంటున్నారు. దయచేసి మీరెవరు కాల్స్ చేయొద్దు అని అంటున్నారు. సో, నేను వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ఆహ్, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ పాపం కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లు కూడా మోసపోతారంట కదా! ఎలా మోసపోతారు? వాళ్ళెవరిని మోసం చేయగలరు అనే టైప్‌లో అడగటం జరుగుతుంది. ఇక్కడ నేనేమంటానంటేనండి, కొత్తగొచ్చే ప్రొడ్యూసర్లు అంటే ఎవరు? సినిమా ఇండస్ట్రీ గురించి ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా వచ్చిన వాళ్ళు. ఇక్కడ సినిమా అనేది ఓ సినారియోలో ఒక చిన్న సినిమా చేయాలి అంటే ఒక 50,00,000 నుండి ₹1,00,00,000 లోపు చేయాలి. ఫైనల్ కాపీ రెడీ చేయటానికి అనేది నా ఒపీనియన్. సో, ఈ 50,00,000 నుండి ₹1,00,00,000లో సినిమా చేసుకున్నట్లయితే, ఆ తర్వాత ఇంకొక 20,00,000, 30,00,000 సినిమా ప్రమోషన్‌కి పెట్టి, రిలీజ్‌కి పెట్టుకున్నట్లయితే, మీ సినిమా అనేది ప్రాపర్‌గా రిలీజ్ అవుతుంది. తద్వారా మీకు అవకాశాలు రావటం ఐ మీన్ మీకు బిజినెస్ అవ్వటానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. సో, అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అలా కాకుండా నేను 10,00,000లో సినిమా చేస్తాను, 5,00,000లో సినిమా చేస్తాను, ఓటీటీకి వెబ్ సీరీస్ చేస్తాను అనే ఒక ఇదిలో ఉన్నట్లయితే, ఓటీటీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ పెట్టుకోలేదు. మీకు 5,00,000కి, 10,00,000కి చేసిన సినిమాల్ని కొనుక్కోటానికా? అనేది మనం మెయిన్‌గా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటి అంటే, యూట్యూబ్‌కి కూడా తీసుకొని ఒక కైండ్ ఆఫ్ మేకింగ్‌ని వాళ్ళు ఓటీటీ అనే ఒకటి చెప్పేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏవి జరిగేవి కాదు. సక్సెస్ అవ్వవు. 5,00,000, 10,00,000 చేసేవి. ఇప్పుడు ఈ ఓటీటీ దగ్గరికెళ్తే వాళ్ళేమడుగుతారు, బాబు ఇప్పుడు నువ్వే కెమెరాలు వాడావు? ఏ లైటింగ్ సీక్వెన్స్ వాడావు? ఏ కెమెరామెన్‌ని వాడావు? ఏ ఆర్టిస్ట్‌లని వాడావు? ఏ టెక్నీషియన్స్‌ని వాడావు? కనీసం రైటర్‌గా ఎవరిని వాడావు? డీఓపీగా ఎవరిని వాడావు? మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని వాడావు? వాళ్ళు గత ఎక్స్‌పీరియన్స్ ఏంటి? వాళ్ళ ప్రొఫైల్ ఏంటి? వాళ్ళ రెజ్యూమే ఏంటి? అనేది అడుగుతారు. అడిగిన దాన్ని బట్టి ఓకే. వీళ్ళు క్యాపబుల్ పీపుల్, క్యాలిబర్ ఉన్న పీపుల్ వీళ్ళని పెట్టుకోవటం వల్ల ఒక మంచి అవుట్‌పుట్ వచ్చుంటది అనేది వాళ్ళకొక అవగాహనొస్తుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే మిమ్మల్ని ఒక పెన్ డ్రైవ్‌లో మాకు కాపీ తెచ్చి చూపించండి. మేము చూస్తాము అని అంటారు. లేదు అంటే వాళ్ళు ఇంకొకటేమంటారు, "ఓ పని చేయండి మాకు ప్రసాద్ ల్యాబ్స్‌లో అనే దాంట్లో ప్రివ్యూ ఏర్పాటు చేయండి. మేమొచ్చి చూస్తాము. మాకు ఓకే అనుకుంటే మేము కొనుక్కుంటాం" అని అంటారు. లేదంటే ఇంకొక ప్యాటర్న్ ఎలాగా దాన్ని రెవెన్యూ షేర్‌లు చేస్తామనంటారు. యూజువల్‌గా ఇప్పుడు మీరు 5,00,000లోది కనీసం ఒక 10 రోజులన్న సినారియో అంటే ఒక 2 గంటల అవుట్‌పుట్ తీయాలి అంటే కనీసం అంటే 120 నిమిషాలు తీయాలి అంటే రోజుకి 12 నిమిషాలు చొప్పున అయినా గాని మీరు ఒక 10 రోజులు షూట్ అయితే పెట్టాలి. 120 నిమిషాలు 2 గంటలు తీయాలి అంటే. సో, ఒక 10 రోజులు షూట్ పెట్టాలి అంటే రోజుకి సినారియో మీకు ఒక 50 మంది సెట్‌లో ఉన్నట్లయితే వాళ్ళకి భోజనాలకి ఎంత ఖర్చవుతాయి? ఏదైనా గాని ఎంత ఖర్చవుతుంది? దానికి మనకి 10 రోజులంటే రోజుకొక 5,00,000 ఏసుకోండి. అక్కడే మీకు 50,00,000 ఖర్చవుతుంది కదా! అంటే కెమెరా డిపార్ట్‌మెంటు, ఆహ్, నెక్స్ట్ మేకప్ డిపార్ట్‌మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంటు, ఆర్టిస్టులు, వాళ్ళ భోజనాలు, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటు ఇలాగ మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికి కనీసం ఒక 50,00,000 ఖర్చవుతుంది కదా! అది మనం పెట్టుకోగలిగినట్లయితే అప్పుడు మాత్రమే సినిమా అనేది సినిమాలాగొస్తుంది. అలా కాకుండా మనం ఏదో తూతుంబరిగా షార్ట్ ఫిల్మ్ కంటే దారుణంగా సెల్ ఫోన్‌లో షూట్ చేసేదానికంటే దారుణంగా చేసామనుకోండి వి మే నాట్ గెట్ సక్సీడెడ్. ఆ తర్వాత సరే షూటింగ్ మీరు లిమిటెడ్ బడ్జెట్‌లో చేశారనుకుందాం. కానీ మీకు దాన్నేమంటారు పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఒకటుంటుంది కదా! పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగు,
డబ్బింగు, ఆర్ఆర్, 7.1 మిక్సింగు, డబుల్ పాజిటివ్, వీఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏమైనా ఉన్నట్లయితే మొత్తం చేసుకోవటానికి వీటన్నిటికి మనకు కొంత ఖర్చు అవుతుంది. అంటే అదే మీకు 5-10 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మినిమమ్ ఇలాంటివి లేకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి ఎందుకు తీసుకుంటాయి? ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకున్నా కానీ మెజారిటీ ఏం చేస్తాయంటే రెవెన్యూ షేర్లో తీసుకుంటాయి. రెవెన్యూ షేర్ మీద మీకు డబ్బు అనేది ఎప్పటికీ రాదు అనేది నేను మెయిన్గా మీకు చెప్పేది. ఇవన్నీ కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకు అవగాహన లేకపోవటం వల్ల, చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవటం వల్ల, చెప్పినా కూడా నేను ప్రొడ్యూసర్ని, నేను వీడి మాట ఏంటి అనేది అనే అహం ఉండటం వల్ల కూడా సక్సెస్ కాకపోవటానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. స్లేట్ స్టోరీస్ కాస్టింగ్ కాల్ @gmail.com. SLATE స్లేట్ STORRIES స్టోరీస్ కాస్టింగ్ CASTING కాస్టింగ్ కాల్ CALL @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9573646355. ఐ రిపీట్ 9573646355. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.